నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 19 వరకు వార ఫలితాలు. ఈ వార ఫలితాలలో ధను రాశి వారికి గోచార వార ఫలితాలు ఈ వీడియోలో. అయితే ఈ వారంలో చంద్రుడు కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు. ఈ ధనుసు రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఈ రాశిని అనుసరించి ఏ ఏ స్థానాల్లో స్థితి పొంది ఉన్నాయి అంటే కనుక చతుర్థంలో 5 గ్రహాలు రాహువు, బుధుడు, శుక్రుడు, శని, రవి 15 వరకు 16 నుండి మేషంలో సంచరిస్తాడు. ఇక షష్టమంలో గురువు, అష్టమంలో కుజుడు, ఇక దశమంలో కేతువు. ఇది ఈ గ్రహాల స్థితిగతి. అయితే ఈ వారంలో ఈ ధనురాశి వారికి చాలా సానుకూల ఫలితాలు ఉండొచ్చు గత వారం మీద అని చెప్పవచ్చు. ఎందుకంటే చంద్రుడు ఈ వారం 10, 11, 12, 1 స్థానాల మీద సంచారం ఈ ధనురాశి నుంచి జరుగుతుంది. కాబట్టి అంటే 10, 11, 12, 1 ఆల్మోస్ట్ చంద్రబలం బాగా ఉందని చెప్పచ్చు. ఇక శుక్రుడు, బుధుడు యోగిచ్చేది ఉంటుంది, కేతువు యోగిచ్చేది ఉంటుంది. ఇక ఈ చంద్ర సంచారాలలో ఏ ఏ నక్షత్రాల మీద సంచారం చేస్తున్నాడో ఆయా నక్షత్రాల సంచారం వలన యుతి దృష్టిలు ఈ గ్రహ స్థితిగతులను బట్టి ఫలితాలు సానుకూలంగా అనుకూలంగా వస్తాయి అనేది ప్రారంభం అవుతుంది. వీరికి మార్పులు ఈ వారంలో అనేది చెప్పవచ్చు. అయితే ధనురాశి అర్ధాష్టమ శని ప్రారంభమయ్యి చతుర్థంలో 5 గ్రహాలు స్థితి వల్ల ఇప్పటి వరకు కూడా చాలా బాధపడ్డవారు ఈ కొంత ఉపశమనం ఉంటుంది ఈ వారంలో గ్రహాల చంద్రగ్రహ సంచారం వలన అనేది చెప్పవచ్చు. దీనికి తోడు బుధుడు, శుక్రుడు, కేతువు అనుకూలంగా వస్తారు. ఈ మూలంగా 16 నుండి పంచమంలో రవి కూడా కొంచెం మారినందువల్ల కొంచెం ఫలితాలు మంచిగా ఉంటాయి అనేది చెప్పచ్చు. అయితే రవి 16 నుంచి మారినందువల్ల స్టాక్స్కి, ఊహాగానాలకి మాత్రం అనుకూలం కాదు అనేది చెప్పవచ్చు, కనపడుతుంది అనేది. అయితే వారం ప్రారంభంలోనే వ్యాపార విషయాలలో శుభప్రదంగా పరిస్థితులు మారుతాయి వ్యాపారులకి అనేది చెప్పవచ్చు. కష్టపడి పనిచేయడం జరుగుతుంది, శక్తివంతుడు కూడా అవుతాడు అనేది చెప్పచ్చు. అదే కాదు, స్నేహితులు, బంధువులు మద్దతు లభిస్తుంది వీరికి ఈ టైంలో, ఈ వారంలో. ఈ పీరియడ్లో వ్యక్తి సానుకూల లక్షణాలను కలిగి ఉండేలా కన్యా రాశిలో చంద్ర సంచారం కల్పించును. కాబట్టి మంచి మార్పులకి అవకాశాలు ఉంటాయి. 11లో చంద్ర సంచారం మంచి శుభ ఫలితాలకి, మార్పులకి అవకాశాలు ఉంటాయి. అయితే వృత్తి ఉద్యోగాలకు కూడా అనుకూలతలు వస్తాయి. ఆర్థికంగా కూడా బాగుంటుంది. వాహన సౌకర్యం కూడా 16 నుండి లభించేది ఉంటుంది. అయితే హోదాలో కూడా పెరుగుదలకి అవకాశాలు, మార్పులు ప్రారంభమవుతాయి ఈ వారంలో. ఇక 14వ తారీఖున కూడా అనేక ప్రయోజనాలు పొందేది ఉంటుంది. సంతోషకరమైన మానసిక స్థితి ఉంటుంది. అంటే కన్యారాశిలో చంద్ర సంచారం 10లో జరుగుతుంది కాబట్టి వృత్తి ఉద్యోగాలకి ఎక్కువగా అవకాశాలు. ఇక 14వ తారీఖున తులారాశిలో చంద్ర సంచారానికి లాభస్థానంలో మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక లాభాలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనేక ప్రయోజనాలను పొందేది కూడా ఈ వారంలో ఆ రోజు నుంచి కూడా ప్రారంభం అవుతుంది. ఇక సంతోషకరమైన మానసిక స్థితి కలిగి ఉంటారు ముఖ్యంగా అనేది చెప్పవచ్చు. ఉద్యోగంలో ఉన్నతి, గౌరవం, హోదా, స్నేహితుల మధ్య లాభం, వీటన్నిటితోనూ కూడా వీళ్ళు ఈ వారంలో కొంచెం సంతోషంగా ఉండేది కనిపిస్తుంది. ఇక పెండింగ్ వర్క్స్, గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ కూడా ఈ వారంలో పూర్తి చేసుకోగలుగుతారు అనేది కనిపిస్తుంది. ఇక 15న అప్పుల నుండి కొంత ఉపశమనం కనిపిస్తుంది. 15న ఆర్థికంగా బాగానే ఉంటుంది అనేది సూచిస్తుంది. ఇక ఆ రోజు ప్రజాదరణ పెరిగేది ఉంటుంది. వారం మధ్యంలో మంచి ఆహారం, ఆభరణాలు కొనుగోలుకు కూడా అవకాశం ఉంటుంది. అయితే భూమి, ఆస్తి, వాహన కొనుగోలుకి అంత అనుకూలతలు ఏమీ లేవు, అవాయిడ్ చేసేయచ్చు ఈ వారంలో. ముఖ్యంగా అనుకూలంగా ఎక్కువగా విషయాలకి అనుకూలం ఉండొచ్చు అనేది కనిపిస్తుంది. ఇక
16, 17 తేదీలు ఈ వారంలో ముఖ్యంగా అనుకూలంగా ఉంటాయి. 17 విద్యార్థులకి ఏకాగ్రత ఏర్పడేది కనబడుతుంది. 16 నుండి హైయర్ స్టడీస్ కూడా ఊహించని ఫలితాలకి అవకాశాలు తెస్తుంది ఈ సంచారం. వీరు అనుకున్న దాని మీద కంటే కూడా మంచి ఫలితాలే అకస్మాత్తుగా ఊహించని ఫలితాలు తెస్తుంది. ఇక 17, 18 తేదీల్లో కూడా దంపతుల మధ్య మాత్రం కొంచెం క్లాషెస్, ఈగో క్లాషెస్ ఇదివరకట్లాగానే మళ్ళీ ప్రారంభం అయ్యేది ఆ రోజు ఎదురు అవ్వచ్చు అనేదానికి. కాబట్టి వివాదాలకు దూరం ఉంటే ఆ ఒకరోజు దాటించేయచ్చు. వాహనాలకు కూడా ఆ రోజు దూరంగా ఉండాలి, వాహన ప్రమాదాలు సూచిస్తున్నాయి. అదే కాదు, వ్యాపారంలో కూడా కొన్ని సమస్యలు, పనులు ఆలస్యాలు అవటాలు, వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడులు ఖర్చులు అవి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి 17, 18 తారీఖుల్లో కూడా వ్యాపార నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకుండా ఉండటం మంచిది. ఇక వ్యక్తిగతంగా తప్పులు చేయడానికి గ్రహస్థితి ఈ దినాల్లో ఎక్కువ ప్రోత్సహిస్తుంది. కాబట్టి మంచి క్రమశిక్షణతో ఉండి పరిస్థితుల్ని అడ్డుకోవాలని సూచిస్తోంది గోచారం. ఏది ఏమైనా సమస్యాత్మకంగా ఉండే కుటుంబ విషయాలు కూడా 16 నుండి తగ్గుముఖం పట్టేది కనిపిస్తుంది. ఈ గత వారం కంటే కూడా అనేది చెప్పవచ్చు. ఇక వారాంతం రోజున కొంత ఆరోగ్యంలో మార్పులు వస్తుంది అనేది కనపడుతుంది. అంటే పెద్దగా ఆరోగ్య సమస్యలు మేజర్గా ఏముండవు, కానీ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు ఆ రోజు. అది మధ్యాహ్నం నుంచి కూడా మళ్ళీ మార్పులు వస్తాయి. సంతోషంగా ఉండేది, కొంచెం ఆరోగ్యంలో మెరుగుదల కనపడుతుంది ఆ రోజు 19వ తారీఖు వారాంతం రోజు నుంచి. ఇక దైవారాధన మేలు చేస్తుంది ఈరోజు వీరికి అనేది చెప్పచ్చు. ఇక విద్యార్థులకైతే బాగానే ఉంటుంది. భాగస్వామితో మంచి సంబంధంకి మార్పులు పరిస్థితుల్లో ప్రారంభం అవుతాయి. 19వ తేదీ మధ్యాహ్నం నుండి కూడా పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఇక సంతోషంగా ఉండేది కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ ధనురాశి వారికి మంచి అనుకూల ఫలితాలు ఈ వారంలో, ముఖ్యంగా ప్రశాంతత, మానసిక ప్రశాంతత కనిపిస్తుంది అనేది. కాకపోతే వారాంతం రోజున మాత్రం మధ్యాహ్నం వరకు డల్గా ఉండటం, కొంచెం మానసిక ఒత్తిడి అధిక పనుల వల్ల అనేది కొంచెంగా పొడచూపినా మధ్యాహ్నం నుంచి తేరుకోవటం అనేది సాయంత్రానికి సమస్య పోతుంది, ఆరోగ్య సమస్య అనేది చెప్పవచ్చు. ఇది ధనురాశి వారికి ఎక్కువగా ఫలితాలు ఈ వారం బాగానే ఉన్నాయని చెప్పచ్చు. అధిగమిస్తారు సమస్యల్ని, అడ్డంకుల్ని అనేది కూడా కనిపిస్తుంది. సో ఈ వారంలో వీరు చేసుకోవాల్సిన పరిహారాలు అంటే గనక ధనురాశి వారు ఆంజనేయ స్వామి ఆరాధన ఎక్కువగా మేలు చేస్తుంది ఈ వారంలో వీరికి. ఆంజనేయ స్వామి ఉపాసన కానీ, ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు కానీ, ఆంజనేయ స్తోత్రాలు కానీ, లేదా ఆయన చాలీసా, హనుమాన్ చాలీసా కానీ ఏదైనా సరే ఆయన స్మరణ మాత్రాన ప్రసన్నుడవుతాడు అనేది గమనింపులో ఉంచుకోండి. మంచి ఫలితాలను పొందండి. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.